నీటిలో ఉన్న రాయిని తీసి పగలగొడితేనండి ఒక నీటి చుక్క కూడా రాదు. అలాగే కొందరు క్రైస్తవులుగా ఉంటారు కానీ క్రీస్తుని పోలి ఉండరండి. కల్వరి సిలువలో మన కోసం బలి అయిన ప్రేమ యేసయ్య గొప్ప ప్రేమ. ఇలాంటి ప్రేమ లోకంలో ఎక్కడ వెతికినా కానీ ఏ మాత్రం కూడా దొరకదండి. ఈ సత్యాన్ని ఎంతమంది దిక్కుతోచని స్థితిలో కన్నీరు కారుస్తున్నావా? నా కన్నీరు ఎవరు చూస్తారులే అనుకుంటున్నావా? నీ కన్నీరు యేసయ్య చూస్తున్నాడు. ఎంతైతే కన్నీరు కార్చావో నీ కన్నీటన్నిటికీ దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జవాబుగా ఇవ్వబోతున్నాడు. ఓపికతో చూడు. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నీవే నా దేవుడవు, నా రక్షణకర్తవైన యెహోవావు నీవే. దానియేలును చంపాలని చూసిన 120 మందిని కుటుంబాలతో సహా ఆ గుహలో వేస్తే ఒక్క ఎముక కూడా కింద పడకుండా తిన్నాయంటే ఆ గుహలో ఎన్ని సింహాలు ఎంత ఆకలితో ఉన్నాయంటారు? అటువంటి సింహాల నోళ్లు ముయించిన దేవుడు మిమ్మల్ని నాశనం చేయాలనుకునే వారి నోళ్లు ముయించలేడా? తప్పకుండా ముయిస్తాడండి. గుర్రం మీద వచ్చే రాజు గర్వానికి గుర్తండి. ఏనుగు మీద వచ్చే రాజు బలానికి గుర్తు. గాడిద మీద వచ్చే రాజు తగ్గింపునకు గుర్తండి. ఆయనే మన యేసురాజండి. మన దృష్టి దేవుని మీద ఉన్నంతకాలం మన అడుగులు తడబడవండి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న లోక సముద్రాన్ని చెదరగొట్టాలని చూస్తున్న గాలి మీద దృష్టి పెడతామో అప్పుడే పడిపోతామండి, పేతురులాగా. మీ దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకంలో పడేస్తాడంట కదా. అటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అంటుంటారు కొందరు దేవుని ఎరుగని మనుషులు. ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తితో నువ్వు వైద్యం చేయించుకోకపోతే ఆ రోగంతో చస్తావు అనడం తప్పేలా అవుతుంది? ఆ రోగం పేరు పాపం, ఆ వైద్యుడి పేరు యేసు. నీకు వచ్చే చెడు ఆలోచనలతో నీ శరీరం నాశనం అవుతుంటే ఆ ఆలోచనలకు ఆజ్యం పోసి నిన్ను నిలువునా ముంచే స్నేహితులుంటారు, జాగ్రత్త. వారిని సాతాను సంబంధులు అని కూడా అంటారండి. ఎవరైతే క్రీస్తును ద్వేషిస్తారో, ఎవరైతే బైబిల్ను తగలబెడతారో, ఎవరైతే సువార్త చెప్పే వారి మీద బురద నీళ్లు చల్లుతారో వారే క్రైస్తవులుగా మారుతారు. అందుకు అనేకులు సాక్షులుగా ఉన్నారండి. ఎదుటివారి మీద అసూయతో, ఈర్ష్యతో, కుళ్ళుబోతు స్వభావంతో ఎవరైతే సొనుగుతూ ఉంటారో వారిని దేవుడు మొత్తుతాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. గౌరవం అనేది మనకున్న వయసును బట్టి రాదు కానీనండి, మనము కలిగి ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి వస్తుందండి. ఎంతమంది దీన్ని అవును అంటారండి? అవును అనేవారు ఒక కామెంట్ అయితే చేయండి. బలిపీఠం మీద నిలవబడి వాక్యం చెప్పే వ్యక్తి మీకు సేవకునిలా కనబడితే ఆ వాక్యం మీ మనసులోకి చేరదు. అదే సేవకుడి స్థానంలో దేవుడే కనబడితే ఖచ్చితంగా మీ హృదయంలో వాక్యం నాటుకుపోయి ఫలభరితమై ఫలిస్తుంది. బట్టతలతో ఉన్న డాక్టర్ గారు జుట్టు పెరగడానికి మందులు ఇస్తే మనం ఎలా నమ్ముతామండి? అలాగే పాపాలు లేనివాడే కదండి పాపాలను తొలగించగలడు. ఈ సత్యాన్ని అందరూ గమనించాలండి. ఉపవాసం ఉండడం అంటే తినడం మానేయడం మాత్రమే కాదండి. తిండికి ఇచ్చే ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వడమే ఉపవాసం అంటే. ఎంతమంది ఒప్పుకుంటారండి?